ఏంటి వంశీ అది? అప్పు రాసిందమ్మా. నా ప్రియమైన వంశీ, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయానని తెలిస్తే ముందుగా తట్టుకోలేనిది నువ్వే. కానీ ఇలా చేయడం తప్పట్లేదు నాకు. ఎందుకంటే నీ ప్రేమని నాకు, ఈ కుటుంబానికి తప్ప మరెవరికీ పంచమనుకునేదాన్ని. కానీ అనుకోకుండా నీ జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చింది. నీ ప్రేమ బాధ్యతని నీ నుంచి తగ్గించకపోయినా నీకు మాత్రం తనే సర్వస్వం, తనే లోకమైంది. నేను ఆ అసూయతోనే కొన్ని తప్పులు చేయాల్సి వచ్చింది. ఆ తప్పుల వల్ల మీ దంపతులిద్దరూ ఎంతో బాధపడ్డారు. నన్ను క్షమించండి. దానికి ప్రాయశ్చిత్తంగా కొన్నాళ్ల పాటు దూరంగా వెళ్ళిపోయి అక్కడ అలవాటు పడిపోయి మనశ్శాంతిగా బతకాలనుకుంటున్నాను. దయచేసి నన్ను వెతుక్కుంటూ ఎవరూ రాకండి. అలా వస్తే అదే మీరు నన్ను చివరిసారిగా చూడడం అవుతుంది. నాన్న వంశీ, అఖిలాండేశ్వరి ఈ టైంకి నీతో ఏదో మాట్లాడాలని చెప్పింది కదా, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు. పనిలో ఆలస్యం చేస్తే తనకు అసలు నచ్చదు. మేడం, నేను తప్పు చేశాను. అపర్ణ మేడం గారి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నేనే కారణమై పెద్ద తప్పు చేశాను. లేదమ్మా వసుంధర, నువ్వు తప్పు చేయలేదు. అత్తయ్య గారే తన తప్పు తెలుసుకుని ఈ ఇంటి నుంచి దూరంగా ప్రశాంతత కోసం, మనశ్శాంతి కోసం వెళ్ళిపోయారు. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. వెళ్ళమ్మా వసుంధర. అత్తయ్య, మీ ప్రేమ, జాలి, త్యాగం అవన్నీ నాకు తెలుసు అత్తయ్య. మీరు ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోలేదు. ఇక్కడే మా అందరి మనసుల్లోనూ ఉన్నారు.
వసు వసు ఏమైంది? ఏంటా కన్నీళ్ళు? మీరు మీకొస్తున్న కన్నీళ్ళని బాధని ఆపుకోగలరేమో కానీ నేను మాత్రం అలా చేయలేను సార్. దేనికోసం వసు ఈ తొందరపాటు? చాలు సార్, నన్ను బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో మీరు నటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నన్ను శిక్షించే అర్హత మీకే ఉంది. ఏంటి వసు నువ్వు మాట్లాడుతుంది? అయినా అంత పెద్ద బాధ్యత నాకెందుకు ఇస్తున్నావు? ఎందుకంటే అపర్ణాదేవి మేడం ప్రాణం, ప్రేమ, కరుణ అన్నీ తనకి మీరే కాబట్టి, తనిక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనే కాబట్టి. చూడు వసుంధరా, అప్పు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు నాకేం బాధగా లేదనుకోవద్దు. కానీ ఎప్పుడూ బాధపడుతూ కూర్చుంటే తర్వాత జరిగే మంచిలో మన భాగస్వామ్యం ఉండదని అప్పు నాకెప్పుడూ చెప్తూ ఉండేది. అప్పు నీ మీద కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోలేదు వసుంధరా. తను చేస్తున్న తప్పుకి కూడా నీ నిజాయితీ ఎదురవుతూ ఉండడంతో బయటపడే మంచి మార్గం వెతుక్కుని వెళ్ళిపోయిందంతే. ఆ లెటర్ని చూడగానే వెంటనే అప్పుని వెతుక్కుని తనకి సర్ది చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకురావాలనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా అప్పు కోరుకుంటున్న మనశ్శాంతిని దూరం చేయడం తప్పనిపించింది. అపర్ణ మేడం గారు ఎంత మంచివారో నాకు కూడా తెలుసు సార్. అలాంటి గొప్ప మనిషి నా కారణం చేత తనకు సర్వస్వమైన మిమ్మల్ని, ఈ ఇంటిని వదిలేసుకుని వెళ్ళిపోయిందంటే సుఖంగా గాని సంతోషంగా గాని ఉంటారని నాకు అనిపించటం లేదు. నాకు బాధ ఆగడం లేదు. దీన్ని ఏమంటారు సార్? నువ్వు మా అప్పు గురించి మాకంటే గొప్పగా తెలుసుకున్నావు వసుంధరా. అప్పు మాతో కంటే నీతోనే ఎక్కువగా మాట్లాడింది. ఇద్దరి మధ్య ఏ జన్మ సంబంధం ఉందో నాకు తెలీదు వసుంధరా. తను ఎన్నిసార్లు కోప్పడినా, తిట్టాననుకున్నా నువ్వు అప్పు మాటలకి కుంగిపోయి దూరంగా వెళ్ళిపోలేదు. మరి దీన్నేమంటావు? అపర్ణాదేవి మేడం నన్నేమన్నా అది నాకు ఆశీర్వాదమే అనుకున్నాను. ఏం చేసినా అది ఆవిడ నాకు చేసిన సహాయమే అనుకున్నాను. ఆవిడతో నాకున్న బంధం మాత్రమే నా మనసులో దాచుకున్నాను. ఇది చాలు కదా వసుంధరా, నీ గురించి అప్పుకి పూర్తిగా తెలియడానికి. అప్పు ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోవడం కూడా అప్పుకి నీ ద్వారా కలిగిన పుణ్యమే వసుంధరా. అపర్ణ మేడం గారు తను చేసిన తప్పులకు దూరంగా వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని చెప్పారు. కానీ నేను కూడా ఇక్కడే సేవలు చేసుకుంటూ, అందరినీ రక్షించుకుంటూ నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను సార్. అలా చేసినా కూడా అప్పు స్థానం ఇక నీదే వసుంధరా. తీసుకుంటాను సార్. మేడం గారి స్థానాన్ని నేను తీసుకుంటాను. కానీ ఆ స్థానంలో ఉన్న డబ్బు, పరపతి, గౌరవం మాత్రం అవి మాత్రం నేను తీసుకోను. కేవలం వాటిని ఇంటికి అంకితం చేసి అపర్ణ మేడం ఇంటికి తిరిగి వచ్చేలోపు ఆవిడికి నా మీద కోపం పోయి కరుణ కలిగేలా చేసుకుంటాను. నీకు కూడా మా అప్పుకిలాగే మొండి పట్టుదల ఎక్కువ వస్తుందిరా. అనుకున్నది సాధించేంత వరకు మీరు ఊరుకోరుగా. ఇక మేమే ఇద్దరి కోసం ఎదురు చూడాలి.
శ్రీమతి గారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చిన్న గిఫ్ట్ ఇచ్చినందుకు బాగా డల్ అయినట్టున్నారు. తన కోసం తెచ్చిన అసలు గిఫ్ట్ తన చేతిలో పెడితే ఎగిరి గంతేసి నన్ను కౌగిలించుకుంటారేమో. శ్రీమతి గారు, ఏంటి శ్రీవారు? అదేంటి శ్రీమతి గారు, ఉన్నట్టుండి అంత మాట అనేశారు. ఇది నేను మీకోసం కొన్న అసలు గిఫ్ట్. అంటే ఇందాకిచ్చింది ఎవరి కోసమో తెచ్చి అది తీసుకోకపోయేసరికి నాకిచ్చారా? అయ్యో, ఏమైంది శ్రీమతి గారు? అయినా ఎందుకింత కోపం? మీరు బానే ఉన్నారు కదా? ఛా, ఏం మనిషి అండి మీరు? కొంచెం కూడా ఎమోషన్స్ లేవా? మీరు అంటుంది ఏ విషయంలో శ్రీమతి గారు? పెద్దమ్మ గారు మనల్ని చూడకుండా, మనతో మాట అయినా చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు మేమందరం ఇంతలా బాధపడుతుంటే మీరు మాత్రం గత అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ గిఫ్ట్స్ గురించి మాట్లాడుతున్నారా? అసలు పెద్దమ్మ గారు లేకపోతే ఈ ఇంట్లో సంతోషమే ఉండదు. అలాంటిది మీరు ఇచ్చిన ఈ గిఫ్ట్లు ఎక్కడ దాచుకోమంటారు? సారీ శ్రీవారు, బాధని తట్టుకోలేక ఒక్కసారిగా ఏదో అనేశాను. నేను కూడా ఆ బాధని మర్చిపోవడానికే పైకి నవ్వుతూ నటించాల్సి వస్తుంది శ్రీమతి గారు. నాన్నమ్మని చూడాలని ఎంతో ఆశతో వచ్చాను. తనతో క్యాంపస్లో జరిగిన విషయాలు, వసుంధర గారు ఇచ్చిన ఐడియా వల్ల నాన్నమ్మ పెట్టిన ఈ కంపెనీ ఇంకా అభివృద్ధి చెందుతుందని తనకి గ్రాఫ్తో సహా చూపించాలనుకున్నాను. కానీ నేను వచ్చేసరికి నాన్నమ్మ ఇక్కడ లేకపోవడం, నేను అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. చాలా బాధాకరంగా ఉంది శ్రీమతి గారు. మీరేం బాధపడకండి శ్రీవారు. మనందరం కోరుకుంటే పెద్దమ్మ గారు తిరిగి వస్తారు కదా, ఖచ్చితంగా వస్తారు. కానీ అప్పటిదాకా ఐరేంద్ర గారిని అదుపు చేయాలి. లేదంటే పెద్దమ్మ గారి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి అక్కే కారణమని పదే పదే అంటూనే ఉంటుంది. ఏదేమైనా అత్తయ్య మాటలు మీరేం పట్టించుకోకండి. పాపం వసుంధర గారు కూడా నానమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు ఫీల్ అవుతున్నారు. అందరూ మెల్లిగా నానమ్మ విషయం మర్చిపోయేంత వరకు మనం సహనంగా ఉండడం మంచి శ్రీమతి గారు. సరే శ్రీవారు, మీరన్నట్టుగానే సహనంగానే ఉందాం. కానీ అదే అవకాశంగా తీసుకొని వసునేవని అంటే మాత్రం మనం ఊరుకోకూడదు. ఉండండి, మీకోసం వేడిగా తినడానికి ఏమన్నా తీసుకొస్తాను. ఈ ఇంట్లో మీ విషయం మర్చిపోవడానికి చాలా సమయం పడుతుంది అత్తయ్య. అప్పటిదాకా మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నువ్వింత పని చేస్తావు అనుకోలేదమ్మా. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోతావా? నువ్వుంటేనే నేను ఇన్నాళ్ళు నీ అండతో ఉన్నాను. ఇప్పుడు నువ్వే ఇక్కడ లేకపోతే వీళ్ళందరూ నన్ను ఇక్కడ ఎలా ఉండనిస్తారు? అసలు నన్ను బతకనిస్తారా?
లేదు లేదు, ఇప్పుడే అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాల్సిందే. The number you're trying to reach is currently switched off. ఛ! అమ్మ ఇంటికే కాదు, అన్నింటికి దూరమైందనుకుంటా. తన నెంబర్ కూడా కాంటాక్ట్ చేయకూడదనే ఫోన్ కూడా మార్చేసిందనుకుంటా. అసలు అమ్మ నిజంగా వసుంధర మీద కోపంతో వెళ్ళిపోయిందా, లేదంటే ఏదైనా ప్లాన్తో ఇక్కడి నుంచి వెళ్ళిందా? ఏయ్ జోగేంద్ర, ఏంటి నువ్వు చేస్తుంది? హరోం హర కైలాస శంకర పలకర. చూడండి ఐరేంద్ర గారు, పెద్దమ్మగారు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతారని నాకు ముందే తెలుసు. జోగేంద్ర, అసలే తిక్కలో ఉన్నాను. నువ్వు విసిగించావంటే చంపేస్తాను. ఐరేంద్ర గారు, మీరు నా మీద ఆవేశపడుతున్నారు కానీ పెద్దమ్మగారు చేసిన పనిలో అంతరార్థం ఏంటో మీకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అంతా అర్థమైపోయింది. వసుంధను కిడ్నాప్ చేయించింది, ఆ నగలు దొంగతనం చేయించింది, మొత్తం అన్నింటికీ కారణం మీరే కదా? అవును, వసుంధర్ని కిడ్నాప్ చేయించింది మేమే. అఖిలాండేశ్వరి గారి నగల్ని దొంగతనం చేయించి ఆ నిందని వసుంధర మీద వెయ్యాలనుకున్నది కూడా మేమే. అయితే ఇప్పుడేం చేస్తావు? నేను మా అమ్మ దూరమైనందుకు ఆనందంతో వీళ్ళకి బాగా జరిగిందని ఎగిరి చప్పట్లు కొడతావా? లేదు ఐరేంద్ర గారు, ఇదే దేవుడు మనకిచ్చిన అవకాశం అనుకుని మనిద్దరం కలిసి ఈసారి ప్లాన్ చేద్దాం. ఈసారి ఏ తప్పు జరిగినా అనుమానం మీ మీద రాదు, నా మీద రాదు. కానీ ఐరేంద్ర గారు, ఈసారి మనం వేసే ఈ ప్లాన్తో మన దశ తిరిగి అనుకున్నది జరిగి పెద్దమ్మగారు ఇంటికి తిరిగి రావాలి. వసుంధర గారి మీద ఉన్న పగతో మీకు, వసుంధర్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి నాకు, అమ్మగారు ఏ విధంగా అవకాశం తీసుకొచ్చారనుకుని కలిసికట్టుగా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు నేను వెళ్ళి నిప్పుల్లో దూకినా ఆ స్పర్శ కూడా నాకు తెలియదు జోగేంద్ర. ఎందుకంటే నా ఒళ్ళంతా ఇప్పుడు అంతకంటే ఎక్కువగా రగిలిపోతుంది. నువ్వు వసుంధర మీద ఆశలు పెంచుకో. దగ్గరుండి నేనే మీ పెళ్లి జరిపిస్తాను. అంత ఆయాసం మీకెందుకులేండి ఐరేంద్ర గారు. హరోం హర ఈ భవిష్యానంద స్వామి వేషం నిజమైన పంతులు గారికి అప్పగించి ఇన్నాళ్ళు ఈ స్వామి బట్టల్లో పాపం చేసినందుకు నేను కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మీరు మాత్రం కొత్త ప్లాన్ గురించి ఆలోచించండి. ఆలోచిస్తాను జోగేంద్ర. మా అమ్మ దాన్ని ఇంటి నుంచి తరిమేయాలనుకుంది, కానీ దాని మూలంగా మా అమ్మ నాకు దూరం కావాల్సి వచ్చింది. ఊరికే వదిలిపెట్టం దాన్ని. హరోం హర కైలాస శంకర పలకర. ఏంటి శ్రీవారు, ఎక్కడికి రెడీ అవుతున్నారు? మీరేంటి శ్రీమతి గారు అంత కొత్తగా అడుగుతున్నారు? నేను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. నిన్నే కదా శ్రీవారు మీరు క్యాంప్ నుంచి తిరిగి వచ్చింది. ఒక 4 రోజులైనా రెస్ట్ తీసుకోకముందే ఆఫీస్కి వెళ్ళిపోతారా? మీరేం కంగారు పడనక్కర్లేదు శ్రీమతి గారు. ఆఫీస్లో నాకెవ్వరూ పని చెప్పరు. నేను శ్రమ పడాల్సిన అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే నేనే అందరికీ పని అప్పగించాలి. మరి అందరి గురించి ఆలోచించినప్పుడు నా గురించి మాత్రం ఆలోచించరా శ్రీవారు?
ఏంటి శ్రీమతి గారు మీరు అంటుంది? హా. మీరు నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడు ఆఫీస్లో మీటింగ్లేనా? అప్పుడప్పుడైనా నా గురించి ఆలోచించుకోరా శ్రీవారు? అలా ఎందుకు అనుకుంటారు శ్రీమతి గారు? వచ్చేటప్పుడు మీకోసం మీకు ఇష్టమైన ఉల్లిపాయ పకోడీ తీసుకొస్తా.